నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి 16వ వార్డు ప్రజలందరూ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని 16వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బార్నూత్ నవీన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయుటకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలను ఇచ్చి మోసం చేసిందని, అంతేకాకుండా గ్రామ సభల తీర్మానం లేకుండా ప్రజల ఆమోదం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం సిగ్గుచేటు అన్నారు. గ్రామాల ఉనికి లేకుండా చేసి జాతీయ ఉపాధి హామీ పథకం విలీన గ్రామాల ప్రజలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగలపల్లి, మాదన్నపేట, పరశునాయక్ తాండాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సంపూర్ణంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఓటమి భయంతో గ్రామాలను విడదీసి విలీనం చేసిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెప్పాలి ప్రజలను కోరారు. బాదన్నపేట, పరశునాయక్ తాండా, నాగుర్లపల్లి గ్రామాల అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులను రద్దు చేసి అభివృద్ధిని అడ్డుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని గుర్తు చేశారు. 16వ వార్డు ప్రజలందరూ ఒకసారి ఆలోచించి విద్యావంతులైన నన్ను కారు గుర్తుపై అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 16వ డివిజన్ నర్సంపేట మున్సిపాలిటీ 16వ డివిజన్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థిని బార్నూత్ నవీన్ నాయక్ నా పేరు. ప్రజలందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. జరగబోయే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను ఎండగట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మేమంతా కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంటే ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలు 6 గ్యారెంటీలు 420 420 హామీల మీద, దొంగ హామీల మీద మరి వాళ్ళు మాకంటే ముందే వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు పెన్షన్లు పెరిగినాయి, రైతు బోనస్ వచ్చింది, రైతు బీమా వచ్చింది. ముఖ్యంగా రైతులకు సంక్షేమము ఓన్లీ కేవలం మన కేసీఆర్ గారి నాయకత్వంలోనే వచ్చిందనేది స్పష్టంగా వాళ్ళు మాకు మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా మా గ్రామాలన్నీ కూడా మిగిలిన గ్రామము మా నర్సంపేట మున్సిపాలిటీకి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ తండాను ఈరోజు తీసుకెళ్ళి మరి నర్సంపేట మున్సిపాలిటీలో కలపడం ద్వారా అమాయక గిరిజన ప్రజల మీద అధిక ఒత్తిడి, అంటే హౌస్ ట్యాక్స్ కానీ, నల్ల ట్యాక్స్ కానీ, హౌస్ పర్మిషన్లు కానీ అనవసరమైన భారం కల్పించి మరి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం బుద్ధి చెప్పాలి. ఈ ఎన్నికల్లో నర్సంపేట ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, అలాగే మాధవరెడ్డి గారు కానీ వారి కార్యకర్తల అభ్యర్థులు, నా మీద ప్రత్యర్థి అభ్యర్థులు కూడా దొంగలు, రోజుకో పార్టీ మార్చే అభ్యర్థులను టికెట్ ఇచ్చుకుంటూ, ఎవరైతే పార్టీ కోసం పనిచేసే వాళ్ళ గొంతును కోసుకుంటూ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళ అభ్యర్థులనే ఇక్కడ టికెట్ ఇవ్వడం కూడా నాకు కలిసి వచ్చే అంశంగా భావిస్తూ, మరి మేము నర్సంపేట మున్సిపాలిటీలో 16వ వార్డులో అత్యంత భారీ మెజార్టీతో మేము గెలవబోతున్న మొదటి మా వార్డ్ అనేసి బయట ఆల్రెడీ అన్ని సర్వేలలో వస్తున్నది. అదే ఉత్సాహంతో పెద్ది సుధన్న గారి నాయకత్వంలో మేము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం అని విశ్వాసం మాకున్నది. మా ప్రజలందరూ కూడా, మా కార్యకర్తలందరూ కూడా నాతో పాటు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. కారు పార్టీకి ఓటేసి ఈ 16వ డివిజన్లో మీ ఛానళ్ళ ద్వారా 16వ డివిజన్లో మాకు పూర్తి సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి ఈ 16వ డివిజన్ ప్రజలకు నేను మరొకసారి విన్నపం తెలియజేసుకుంటూ, జై తెలంగాణ.